మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి హీరోయిజాన్ని రీల్ తెర మీద చూశారు. ఇప్పుడు రియల్ లైఫ్‌లో రాజకీయ తెర మీద చూస్తున్నారు. అప్పుడు వెండి తెర, ఇప్పుడు రాజకీయ తెర. ఇంతకు మించి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు అనేది జన సైనికుల అభిప్రాయం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన మాట్లాడిన మాట సీజ్ ద షిప్ ఇది బాగా వైరల్ అవుతుంది. సినిమాల్లో మామూలుగా ఎవరైనా ఒక హీరో మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఒక పెద్ద ఆఫీసర్ అయినా ఇలాంటివి జరిగినప్పుడు చెకింగ్‌లకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. వెంటనే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక బీజీఎం వస్తది. స్లో మోషన్‌లో నడుచుకుంటూ వచ్చేస్తారు. అటువంటిది బాగా కనెక్ట్ అవుతుంది. సేమ్ అదే సీన్ ఇప్పుడు కాకినాడలో ఒక షిప్‌కు సంబంధించి అది కూడా ఒక 50,000 టన్నుల బియ్యంలో ఒక 650 టన్నుల పీడీఎస్ బియ్యం అది కూడా అక్రమ రవాణా లేదంటే గంజాయి స్మగ్లింగ్ జరిగింది. స్మగ్లింగ్ కేర్ ఆఫ్ అడ్రస్‌గా కాకినాడ పోర్ట్ మారిపోయింది. రకరకాలు. ఇందులో వాస్తవం ఏంటి, నిజమేంటి అనేది ప్రజలకు తెలియాలి. అదే నేపథ్యంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక హానెస్ట్ డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు ఈ విషయంలో అని అనుకునే వాళ్ళు లేకపోలేదు. ఇది మొత్తం సోషల్ మీడియానో కంప్లీట్ దీని మీద ఫోకస్ చేస్తూ ఉంటే చాలా విషయాలు పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదే నడుస్తుంది కొన్ని రోజులు. కంప్లీట్గా ఆయనే ఆక్యుపై చేసేస్తున్నారా మీడియా స్పేస్ మొత్తం. ఎలా చూడాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా కాకినాడ పోర్ట్లో స్మగ్లింగ్ జరుగుతుందా, అక్రమాలు జరుగుతున్నాయా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఒక అడ్డాగా మారిపోయిందా, ఆయనే వెనకుండి లేదంటే ఆయన అనుయాయులో లేదంటే ఆయన సంబంధించిన వాళ్ళు ఈ అలీషా ఎవరు, ఈ అగర్వాల్ ఎవరు, ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ఇదంతా బయటకు వస్తుందా? నిజంగా ఇది ఒక అతిపెద్ద స్మగ్లింగ్ లాగో అతిపెద్ద అక్రమ రవాణాగా లాగో ఎలా చూడాలి? ప్రాక్టికల్గా మనకి రెండు కోణాలు కనబడతాయి ఇందులో. ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ లాంటోడు ఒక మొండోడు ఉండటం వల్ల ఏదో ఒక మార్పు, ఒక ప్రయత్నం, ఇది బియ్యానికి సంబంధించిన అక్రమ రవాణా మార్పు అన్నటువంటిది ఒక ప్రయత్నం. మనకి రాజకీయం వేరు, అదే సందర్భంలో వాస్తవం వేరు. రాజకీయ పరంగా చూసినప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైపు లేకపోతే కనుక ఇప్పుడు మీరు చెప్పినట్టు అలీషాలు ఇంకోళ్ళ పేరు చూస్తాం. కానీ అసలు పాయింట్ ఏంటి ఇక్కడ అంటే బియ్యం, మనకి రేషన్ బియ్యం ఉంటాయా ఉండవా, రేషన్ కార్డులు రేపొద్దున ఉంటాయా ఉండవా, ఎంతమందికి ఉంటాయి, ఎంత తీసేయబోతున్నారు, వీటన్నిటి వెనకాల కనబడేటటువంటి కోణం అది మనం ఆలోచించాల్సింది. అంటే వాళ్ళు ఏ రూట్లోకి తీసుకెళ్తున్నారో మనం ఆ రూట్లోకి వెళ్దామా, లేదా మనం దాని వెనకాల ఉన్నటువంటి మర్మాన్ని ఆలోచిద్దామా అన్నటువంటి పాయింట్. అక్రమం అనేది ఎలా అంటే ఫస్ట్ బేసిక్గా ఎగుమతి చేయడం అక్రమమా, వ్యాపారం చేయడం అక్రమమా, ఏంటి అక్రమం? ప్రాక్టికల్గా ఇదివరకటి రోజుల్లో రేషన్ అక్రమాలు అంటే అర్థం ఏంటంటే ఒక రేషన్ షాప్ అతనికి లేదా ఓ 10 రేషన్ షాపులకు కలిపి ఓ లారీ బియ్యం పంపిస్తారు. ఈ రేషన్ షాపుల్లో మొదట్లో సగం బియ్యం వేసి మిగతా సగం వేయకుండా తీసుకెళ్ళి అమ్మేసుకునేవాళ్ళు. దాన్ని రేషన్ అక్రమాలు అనేవాళ్ళు. ఒక 20 ఏళ్ల క్రితం నేను ఈనాడు తర్వాత సిటీ కేబుల్, తేజ టీవీ అట్లాంటి రోజుల్లో వార్తలు రాసిన రోజుల్లో అది ఏది 94, 2000లో రేషన్ అక్రమాలు అంటే అర్థం ఏంటంటే రేషన్ షాపులో బియ్యం ఇయ్యరు, ఆ బియ్యాన్ని డీలర్కి కూడా ఇవ్వరు, తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుంటారు. డీలర్కి నీకు ఇచ్చిన దాంతో సరిపుచ్చుకో అని చెప్తారు. డీలర్ నాకు బియ్యం రాలేదు నేనేం చేయమంటారు అని ఎదురు తిరిగేవాడు. ఇది మొదటి దశలో ఉండేది. అయితే ఆ తర్వాత దశలో కాన్సెప్ట్ ఏమైందంటే డీలర్కి బియ్యం ఇస్తారు, డీలరు జనానికి నాకు బియ్యం రాలేదని చెప్పి, లేదా అప్పుడు రూల్ ఏంటి, ఈ టైం నుంచి ఈ టైం దాకా రేషన్ షాపు, నువ్వు ఆ టైంలో రాలేదు, షాప్ కట్టేశాక వచ్చావు కాబట్టి నేను ఇవ్వట్లేదు, ఇలాగా ఒక పావు వంతు మందో సగం మందికో రేషన్ ఇవ్వకుండా రెండో నెలలో వాళ్ళు వచ్చినప్పుడు పాతది కూడా సంతకం పెట్టించేసి రేషన్ ఇచ్చినట్టే ఈ బియ్యాన్ని వేరే వాళ్ళకి అది వ్యాపారస్తులకు అమ్ముకునేవాళ్ళు. అది రెండవ దశలో రేషన్ అక్రమాలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి రేషన్ అక్రమాలు నాకు తెలిసి ఇందులో కనబడుతున్న సత్యం పబ్లిక్గా ఎక్కడా కూడా రేషన్ డీలరు లేదా ఆ ఏదైతే రేషన్ వెహికల్ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బియ్యం ఇవ్వకుండా మోసం చేయట్లా, జనానికి బియ్యం ఇస్తున్నారు వాళ్ళు, కానీ జనం ఆ బియ్యం తింటలా. ఇందులో కోణం ఏం కనబడుతుంది, ఆ డీలరో లేకపోతే ఆ ఎండియు వెహికల్ ఓనరు వాళ్ళు ఆ బియ్యం వద్దంటున్నటువంటి వాళ్ళకి
ఎందుకు ఆ వద్దనుకునే వాళ్ళు తీసుకోకుండా ఆగిపోతే సరిపోతుంది కదా. కానీ అలా తీసుకోకపోతే రేషన్ క్యాన్సిల్ చేస్తారు నీ కార్డు అనేటటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ పబ్లిక్. ఓ 3 నెలలు కనుక రేషన్ బియ్యం తీసుకోకపోతే కార్డు క్యాన్సిల్ చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. అంటే ఎక్కడో విశాఖపట్నంలో నీకు కార్డు ఉంటే బెజవాడలో కూడా తీసుకోవచ్చు. దీన్ని దేశమంతా కూడా చేయబోతున్నారు. కాబట్టి తీసేసుకో బియ్యం ఎక్కడో ఒక చోట అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. దాంతో వీళ్ళకి అవసరం లేకపోయినా రేషన్ ఏం చేయాలో అర్థం కాక దాని బదులు నాకు 10 రూపాయలు ఇచ్చేసి నువ్వు తీసుకోవాయా అంటే ఫ్రీగా వస్తే దాని వాల్యూ తెలియదు. ఇదే బియ్యం కనుక మీకు అసలు మార్కెట్లో లేదనుకోండి, దీన్నే 40 రూపాయలకు అమ్ముతున్నారు కొన్ని ప్రాంతాల్లో. పాలిష్ చేసి అమ్ముతారు దీన్నే. పాలిష్ చేసి ఇప్పుడు ఇది 100 కిలోలు ఉంటే పాలిష్ చేస్తే 15 కిలోలు ఇది పోతుంది పైన. పోతే అది 85 కిలోలు 2000 రూపాయలకు వస్తుంది అక్కడ. మార్కెట్లోకి వస్తున్నాయి సన్న బియ్యం అని చెప్పేసి మళ్ళీ. కానీ మనకేంటంటే ఫ్రీగా వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ హాస్పిటలు ఎట్లయితే ఉచితంగా కనబడితే దాని వాల్యూ తెలియలేదు, ఉచిత బియ్యం విలువ కూడా తెలియట్లేదు. దాంతో ఏమైపోతుంది, ఈ రేషన్ పట్టుకుపోయి వీళ్ళు 10 రూపాయలు ఇస్తే చాలు, దానికి ఒరిజినల్గా ప్రభుత్వం నుంచి పడుతుంది ఎంత 43 రూపాయలు పడుతుంది. ఇక్కడ ఈ ప్రజలు ఒక ఆస్పెక్ట్లో ఇప్పటికే మోసపోయారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం 2 రకాలైన బియ్యం ఇస్తుంది. ఒకటి మోడీ బియ్యం, ఉచిత బియ్యం. ఇంకోటి 5 కిలోలు రేషన్ బియ్యం. ఇదివరకు రేషన్ బియ్యాన్ని ఇస్తూ పైన ఉచితంగా ఇచ్చేది. ఏది కరోనా టైంలో ఇచ్చింది, అది కంటిన్యూ అయింది. మనకు కూడా తెలుసు అప్పుడు 10 కిలోలు ఇచ్చేవాళ్ళు. అయితే తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేసినాయి, రాష్ట్ర ప్రభుత్వాలు తెలివిగా అసలు రాష్ట్రాల రేషన్ వదిలేసినాయి. ఎందుకని, కేంద్రం ఇచ్చిన దానికి రాష్ట్రం యాడ్ చేయాలి డబ్బులు. ఆ యాడ్ చేసే అవసరం లేకుండా శుభ్రంగా ఉట్టి కేంద్రం మేమే ఇస్తున్నారు. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, కరోనా తర్వాత దాదాపుగా 5 నెలల్లో 10 నెలల్లో కేంద్రం బియ్యం ఇది కలిపి ఇచ్చారు. దాని మీదనే ఇతను వెళ్ళి అప్పట్లో మనం డిబేట్ కూడా చేసాం. జగన్ వెళ్ళాడు బియ్యం పెంచమంటున్నాడు ఎందుకు అంటే అసలు విషయం ఇదని అప్పుడు కూడా నేను చెప్పా. 1,48,00,000 కార్డులు అన్నటువంటిది. ఇవాళ అధికారిక లెక్క ఈనాడు వాళ్ళ బైబులు, ఖురాను, భగవద్గీత అని చెప్పబడేటటువంటిది ఏదైతే ఉందో తెలుగుదేశం చెప్పినటువంటిది, అందులో రాసినటువంటి వార్త ప్రకారమే రేషన్ను ఇవాళ రోజున 1,68,00,000కి వెళ్ళాయట కార్డులు. మొన్నటిదాకా 62, ఇప్పుడు 68 లక్షలు. దీంట్లో 1,48,00,000 మనకి ఇంతవరకు తెలిసింది 1,47,00,000. ఇప్పుడు 52 లక్షలట. 1,52,00,000 వైట్ రేషన్ కార్డులట. ఈ వైట్ రేషన్ కార్డులకి బియ్యం ఇస్తున్నారు. ఈ బియ్యాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు అమ్మేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఏం జరుగుతోంది, ఒకటి MDU వెహికల్స్ వాళ్ళు కొంత తీసుకుంటే ఇప్పుడు వాళ్ళని కూడా భయపెట్టేస్తున్నారు. అంటే మీరు కొంటే మీ మీద కేసు పడుతుంది అనేటటువంటి. ఈవెన్ వాళ్ళ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు, PD యాక్ట్ పెడతామన్నారు కదా. వాళ్ళకి ఇప్పుడు వణుకు. మరి ఈ బియ్యం ఏం చేస్తున్నారు, వీళ్ళు అలా ఇచ్చేయగానే వెంటనే ఇంకొక చిన్న సైజు ఆటోలు ఉంటాయి కదా, ట్రాలీ ఆటోలు, అవి వేసుకుని ఒక బ్యాచ్ వస్తున్నారు. బియ్యం మాకు అమ్మితే 10 రూపాయలు ఇస్తాం. వాళ్ళు ఈ బియ్యాన్ని పట్టుకుపోయి ఎవరికి అమ్ముతున్నారు, 10 రూపాయల బియ్యాన్ని 15 రూపాయలకి రైసు బ్రోకర్కి అమ్ముతున్నారు. ఒక ప్లేస్లో పెడుతున్నారు. ఇప్పుడు నాదేళ్ళ మనం ఒకరు స్వాధీనం చేసుకున్న, కొన్ని చోట్ల అక్కడక్కడ స్వాధీనం చేసుకునేది అవే. ఇవి ఓ చోట పెట్టి నాకు నిన్న ఎవరో ఒక అతను ఫోన్ చేశాడు, కనిగిరి ప్రాంతానికి సంబంధించిన ఒక అతను. ఇక్కడ అందరి పాత్ర ఉంటుందని మేము ఎవరం తినము, మాకు డబ్బులు ఇచ్చేస్తారు 10 రూపాయలు, మా ఏరియాలో ఒక చోట దాచిపెట్టుకుంటారు. ఈ దాచిపెట్టుకున్న తర్వాత అంట రాత్రిపూట్లన ఆ ఏరియాలో కరెంట్ తీసేస్తారట. ఆ తీసిన టైంలో ఇది తీసుకొచ్చి లోడింగ్ చేస్తారట లారీలో. కరెంట్ పోయిందంటే లారీ వచ్చాక కరెంట్ పోయిందంటే రీజన్ అదట. అంటే ఈ సోషల్ మీడియాలో ఎవడో ఒకడు వేస్తాడనేసి కరెంట్ తీసేస్తారట. ఆ టైంలో లోడ్లో లారీ వేసుకుంటూ వెళ్ళిపోతారట. ఆ తర్వాత ఇక్కడ ప్రకాశం జిల్లా నుంచి కాకినాడకు పోవడానికి 3 చెక్ పోస్టులు మధ్యలో ఇట్లాంటి ఒక 4-5 లారీల్లోకి ఎక్కించుకున్నాక ఒకరోజు అనుకుంటారట, ఇవన్నీ ఎక్కించుకునేసి దాన్ని ఏమంటారు, ఒక 3 సూట్ కేసులు ఉంటాయట. ఒక్కో టోల్ గేట్ దగ్గర ఒక్కొక్క సూట్ కేసు ఇచ్చుకుని ముందు వెళ్తారట, వెనకాల ఈ లారీలు 6 డజన్ వెళ్ళిపోతాయట. దాంట్లో అట్లా పనిచేసిన వ్యక్తి చెప్పాడనమాట. నేను అతని పేరు అది చెప్పలేదు. ఒక అతను నాకు ఫోన్ చేసి ఇట్లా నేను అట్లాంటి వాళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర పనిచేశానండి, ఇది జరుగుతుంది మా ఏరియాలో కూడా అన్నటువంటిది. అంటే ఏది ఏమైనా అది వాళ్ళకి చట్ట ప్రకారం అయితే కొనకూడదని రూల్ లేదు. ఎందుకంటే నా బియ్యం నేను అమ్ముకుంటున్నా, మీరు కొనుక్కుంటున్నారు, కానీ మీకు బియ్యం లైసెన్స్ లేదు.
లైసెన్స్ వ్యాపారం అయితే కొనుక్కోవచ్చు మీరు. అది కూడా ఎవరి దగ్గర కొనాలా? రైస్ మిల్లర్ దగ్గర, రైతు దగ్గర. డైరెక్ట్గా మీరు వ్యాపారం చేయాలంటే ఎట్లాగా? ఇది కన్ఫ్యూజన్. చట్ట ప్రకారం అదైతే నేరం అవుతుంది. కానీ దాంట్లో ఈ వ్యాపారానికి ఇదేం చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు తీసుకెళ్ళి? మీకు సీజన్ బాయ్స్ అంటారు. సీజన్ బాయ్స్కి లైసెన్స్ ఏమి ఉండదు. ఒక ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇదివరకు కాలేజీలు చదివే రోజుల్లో షాపుల్లో అది కూడా పనిచేసేవాడిని. మెడికల్ షాప్లో పనిచేస్తే, మాది హోల్సేల్ షాప్లో పనిచేస్తుంటే అందులో ఉన్నటువంటి మందులు ఈ సీజన్ బాయ్ తీసుకెళ్ళి వేరే ఊళ్ళో ఉన్నటువంటి ప్రైవేట్ షాప్ వాళ్ళకి అమ్ముతారు. వీళ్ళు వెళ్ళి ఆర్డర్ తీసుకుని వస్తారు, వచ్చి ఇక్కడికి వచ్చి ఆర్డర్ సరుకులన్నీ పార్సిల్ చేయించుకుని తీసుకెళ్ళి అక్కడ అమ్మేసుకుంటారు. సింపుల్. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టైం పట్టుద్ది కాబట్టి ఈ మధ్యలో డబ్బులు వీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చినందుకు గాను ఓ 10% 20% వాళ్ళకి మిగులుద్ది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది అదే. ఈ బియ్యం పబ్లిక్ దగ్గర నుంచి వెళ్ళినటువంటి దాన్ని ఆ ఎక్స్పోర్టర్ మధ్యలో 3 లేయర్లు. ఒకటి MDU, లేదంటే అది కొనేటటువంటి వ్యక్తి, మూడోది బ్రోకర్. ఈ 3 వ్యవస్థలు కలిపి జరుగుతున్నాయి. ఈ 3 చట్ట ప్రకారం వ్యాలిడ్ కాదు. కానీ బియ్యం కొనుక్కుని అతను ఎక్స్పోర్ట్ చేయడం తప్పు కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి బియ్యం వ్యాపారం చేసేవాడు, తనకి బియ్యం దొరికింది తక్కువకి, అమ్ముకోవడం తప్పేం కాదే. తక్కువకి వచ్చినప్పుడు అది తినడం తప్పు కాదే. అసలు ఈ బియ్యమే లేకపోతే ఆఫ్రికా ఖండంలో చచ్చిపోతారు జనాలు. ఎందుకంటే ఈ రేషన్ బియ్యం ఇదివరకు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాళ్ళకి తమిళనాడు బియ్యం కారణంగా బతికేవాళ్ళు. రేషన్కి మనకి రేట్లు ఎక్కువ ఉన్న రోజులు అక్కడ ఫ్రీగా వస్తుంటాయి. ఇక్కడ ఇది కాకుండా మరొక కోణం ఏం చేస్తున్నారంటే, కొన్ని ప్రాంతాలలో ఈ రేషన్ బియ్యాన్ని ఈ మన గేదెలు పెంచేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాస్త సజ్జలు జొన్నలు ఈ బియ్యంలో వేసి అన్నం వండి అన్నం పెడతారు గేదెలకి. గడ్డి రేట్ ఎక్కువ, దానికంటే ఇది పెడితే కొంచెం కడుపు నిండుతుందట వాటికి, తర్వాత మిగతా మేత తగ్గుతుందట వాటికి, తద్వారా పాలు మంచిగా వస్తాయట. అట్లా పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది కోళ్ళకి దాణా వేసేవాళ్ళు ఉన్నారు 10 రూపాయలు తీసుకుని. ఇప్పుడు ఈ బియ్యం ఎవరికి వెళ్తున్నాయంటే వీళ్ళకి. ఇందులో పవన్ కళ్యాణ్ చేసినటువంటిది అక్కడికి వెళ్ళి సీజ్ చేయమన్నారు. ఇక్కడ సీజ్ చేయాలి అంటే వ్యాపారాలకు సంబంధించి ఉన్నటువంటి తేడా డిఫరెంట్, ఈ రేషన్ బియ్యం డిఫరెంట్. రేషన్ బియ్యం జరుగుతున్నటువంటిది అయితే మాత్రం తిలాపాపం తలాపిడిగడు. ఇందులో డీలర్ పాత్ర ఇప్పుడు 5%, ఇదివరకు వాళ్ళదే మేజర్. MDU వెహికల్ పాత్ర 10 నుంచి 20%. ఇప్పుడు ఈ కొనుగోలు చేసే వాళ్ళ పాత్రే 70%. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అక్కడికి ఎక్స్పోర్టర్ దగ్గరికి బ్రోకర్ టు ఎక్స్పోర్టర్. ఈ వ్యవస్థని కంట్రోల్ చేయడం ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి 2 మార్గాలు కనబడుతున్నాయి నాకు అనిపిస్తున్నటువంటిది అయితే. అంటే నా అంచనా అయితే, ఒకటి, దాదాపు ఈ బియ్యంలో 95 లక్షలు వైట్ రేషన్ కార్డులు ఉంటాయి. అందులో 95 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 55 లక్షలకి ఇస్తుంది కదా. అది ఆపేయడం కోసమా? అంటే ఓన్లీ ఎవరికైతే కేంద్రం ఇస్తుందో వాళ్ళ వరకే బియ్యం ఇవ్వడం కోసం ఈలోపు మిగతా వాళ్ళని భయపెట్టేయడం. నువ్వు బియ్యం తీసుకుంటే కేసు అవుతుంది, నేను లోపలేస్తాం, నువ్వు అమ్మితే కేసు అవుతుంది, లోపలేస్తాం. ఒక వణుకు సృష్టించడం. కొనేవాడు లేకపోతే ఏం చేసుకుంటాం మనం? ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు జనాలు? రేషన్ కార్డు రద్దు అయిపోతుందన్న భయంతో. ప్రభుత్వం సరిగ్గా భయపెట్టకుండా ఈ సమస్య పరిష్కరించాలంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పురంధేశ్వర్ గారు ముందు ముగ్గురు నుంచుని ఒక అప్పీల్ చేయండి జనానికి. అయ్యా, మీకు వైట్ రేషన్ కార్డు అట్లాగే ఉంటుంది, రైస్ మీకు వద్దనుకుంటే వదిలేయండి, మీకు వాళ్ళు ఇచ్చే ఆ 10 రూపాయలు మన రాష్ట్రానికి మిగులుతుంది, అది అమరావతి కట్టడానికి వాడతాం, ఇంకో దానికి వాడతాం. అలాగా వదిలేసుకుంటే రాష్ట్రానికి ప్రయోజనం, ఈ బ్రోకర్లని పెంచకుండా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశం చెప్తే, ఒకప్పుడు నరేంద్ర మోడీ పిలిపిస్తే గ్యాస్ ఆగారు కదా చాలామంది, ఏది సబ్సిడీలు, నాలాంటి వాళ్ళు వదిలేసుకున్నాం అప్పుడు సబ్సిడీలు. అట్లాగా వదులుకునేటటువంటిది ఓ 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు వచ్చింది అనుకోండి, పెద్ద సమస్య పరిష్కారం అయినట్టే కదా నిజాయితీతో చేయదలుచుకుంటే. అయితే అంటే ఒకటి సార్, ఇప్పుడు మీరు చెప్పిందంతా ఇది ఒక కోణం. ఇది ఒక రకంగా జరిగితే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యూహాత్మకంగా చేస్తున్నారు మొదటి నుంచి. నాదెండ్ల మనోహర్ గారు అప్పుడు రేజ్ చేసినప్పటి నుంచి అనుకోవచ్చు. కానీ ఒక అరబిందో సంస్థనో లేదంటే ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డినో ఇందులో టార్గెట్ చేసి చేస్తున్న రాజకీయం, అది పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా చేస్తున్నారు. ఇందులో కూడా
ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేస్తుందో అనేది ఒక రెండో కోణంలో చూడొచ్చా? అంటే ఇక్కడ వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే ఒక తటస్థ పార్టీగా నాలాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసేది నేను చెప్పిన ఈ కోణం సమస్యకి పరిష్కారం. కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఆ తటస్థత ఉండట్లా, వీళ్ళు రాజకీయ కక్ష సాధింపు బ్యాచ్గానే వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా వ్యవహరించడమే బాధాకరమైన అంశం. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పారిశ్రామికవేత్తలు, దేశవ్యాప్తంగా గుర్తింపు చెందిన పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రం దొంగలుగా చూపెడుతున్నాం. ఒక అదానీ దొంగ, జిందాల్ దొంగ, జిందాల్ స్టీల్ ప్లాంట్ పెడితే దొంగ, అదానీ ఇక్కడికి వచ్చి కరెంట్ ఇస్తే దొంగ, అరబిందో వ్యాపారం చేస్తే దొంగ, వీళ్ళని పెట్టుబడి పెట్టండి అని పక్క రాష్ట్రాలు పక్క దేశాల వాళ్ళు బతిలాడుకుంటారు. అంటే గత ముఖ్యమంత్రితో ఎవరైతే ఏ పారిశ్రామికవేత్తలు అయితే టైఅప్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ దొంగలుగా చూపించే ప్రయత్నం కూడానా ఒక కోణంలో? అంతే కదా, అదే తప్పు అంటున్నా నేను. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఒక మెగా విషయంలోనే అది వచ్చినప్పుడు నేను అనేక సార్లు ప్రస్తావించా. మెగా అన్నప్పుడు పట్టిసీమ కట్టినప్పుడు దొంగ అని చెప్పి చిత్రీకరిస్తే ఇక్కడ వీళ్ళు కానీ అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కానీ రేపు పొద్దున మీరు వచ్చిన వాళ్ళతోనే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే భారతదేశంలోనే అత్యంత ఆధునికమైన, ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన మిషనరీ వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళు మాత్రమే కట్టగలరు బడా బడా భారీ ప్రాజెక్టులు. కాబట్టి ఇంకా లేదు వేరే ఆల్టర్నేటివ్, ఉంటే ప్రాబ్లం లేదు, దిక్కు లేదు వేరేది, కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు అదాని ఎందుకు అతనే అంటే ఆల్టర్నేటివ్ లేదు, పోర్టులు నడపగలిగిన మగాడు ఇంకో లేడు. నాశనమైన పోర్టులు అనేకం అమ్ముకున్నారు, చాలా పోర్టులు ప్రపంచంలో ఎక్కడెక్కడో శ్రీలంక, ఇజ్రాయెల్ పోర్టులు ఎందుకు అమ్ముకుంటారండి? లాసెస్ వస్తున్నాయనే కదా. అదే ఇప్పుడు సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మామూలుగా హోటల్ నడుపుకునేవాడు రిక్షా వాడికి డబ్బులు ఇవ్వాలా, లేకపోతే బ్రోకర్లకు డబ్బులు ఇవ్వాలా మన కస్టమర్ని తేవడానికి, రూమ్లో దిగడానికి. అదే ఓయో హోటల్కి బుక్ చేసేసారనుకోండి, వాడు ఒక యాప్ పెట్టాడు, మీరు దాంట్లో బుక్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ దొరికింది మీకు. వాడు ఏం చేస్తున్నాడు, మీ హోటల్లో 40%, 50% రూములు తీసేసుకుంటున్నాడు. తద్వారా ఫిక్స్డ్ ఇన్కమ్ మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు అట్లాంటి సిస్టమ్ ఇక్కడ మనకు పారిశ్రామికవేత్తలు ఓ రకంగా మంచి ఇన్కమ్ సోర్స్ వీళ్ళని మనం వదిలించుకుందాం అనుకుంటున్నామా? లేదా జగన్ని దుర్మార్గుడిగా చూపించే క్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలను దొంగలు చేస్తున్నాం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నాం. దీని ఇంపాక్ట్ మూడిటి మీద ఉంటుంది. ఒకటి, పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఈ రాజకీయాల మధ్య మాకెందుకు ఈ పెంట అనుకుని దూరంగా ఉండడం, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. ఇప్పుడు పోర్టులలో వ్యాపార లావాదేవీలు దెబ్బతింటాయి. ప్రతి ఒక్కడు ఈ సతాయిస్తాడు, నాకు అది చూపెట్టు ఇది చూపెట్టు. ఇదివరకు ఇసుక గనక అందరూ పోటీలు పడి ఫోటోలు తీసి వీడియోలు తీసి భయపెట్టి డబ్బులు వసూలు చేసిన సంఘటన ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఆ ఎళ్ళేట్రంగా కంటైనర్ నాపి నాకు చూపెట్టు అంటాడు. అది పెద్దకే ఇష్యూ అయిపోతాయి దాని మూలంగా. ఇంకోటి బియ్యం వెళ్తున్నాయి అనుకో, అది రేషన్ బియ్యం అని ఎడగని పెడతాడు. రేపు పొద్దున నేను ముందు సివిల్ సప్లైస్ ఒకటి రావాలి అని వీడు సోషల్ మీడియాలో అడవిడి చేశాడు అనుకోండి, వ్యాపారాలు ఎట్లా నడుస్తాయి? కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. వ్యవస్థల పని వ్యవస్థ జరగాలి. లోపం ఎక్కడుందో అక్కడ పరిష్కరించాలి. లోపం ఎక్కడుంది? బియ్యం మనం ఇచ్చే దాంట్లో ఉంది. తినదగ్గ బియ్యం ఇవ్వడానికి ఏంటి బాధ మనకి? ఏం రోగం మనకి? ఇవాళ మనకి 50 రూపాయలకి సన్న బియ్యం వస్తుంది కదా, ఏది 50 నుంచి 60 రూపాయలు అంతే కదా. కొన్ని 60 వేసుకుందాం. 60 రూపాయలు మనం కొంటున్నామంటే మనకు అమ్మే రిటైలరు 50 రూపాయలకు కొంటాడు కదా, అతనికి అమ్మే డీలరు 45 రూపాయలకు కొంటాడు కదా, అతనికి ఇచ్చినటువంటి రైస్ మిల్లరు 40 రూపాయలుగా కొంటాడు కదా. సింపుల్ లాజిక్ కదా. నువ్వు రైస్ మిల్లర్తో మాట్లాడుకుంటే 43 రూపాయలు ఆడికేస్తే నీకే బియ్యం వచ్చేస్తుంది కదా. అయ్యి నాకు ప్రతి ఒక్కడు తింటాడు, పారబోసేది ఏముంది? ఇంకా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చేయదలుచుకుంటే ఆ పని చేయాల. సన్న బియ్యం ఇప్పించండి, తినే బియ్యం ఇప్పించండి, అప్పుడు ఏ గొడవ ఉండదు. రెండవది, లేదు వాళ్ళు అమ్ముకుంటున్నారు, వాళ్ళు అమ్ముకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళకు ఒక వెసులుబాటు ఇవ్వండి. ఏమిటది? వైట్ రేషన్ కార్డు హోల్డర్లు మీరు వద్దనుకుంటే రేషన్ వదిలేసేయండి అయ్యా, అయితే మీకు దాని బదులుగా రేషన్ బదులుగా మీరు 20 కిలోలు అనుకో 200 ఇస్తాం మేము. లేదా ప్రభుత్వం సేకరిస్తుంది ఎంత 43 రూపాయలకి కదా, 20-40 800 రూపాయలు ఇస్తాం, 860 రూపాయలు అవుతుంది, 800 ఇస్తాం మేము చెప్పండి. అప్పుడు ఈ రేషన్ దుర్వినియోగం ఉండదు కదా.
కానీ ఇది సాధ్యం కావట్లేదు వీళ్ళకి, అసాధ్యం. ఎందుకంటే యాక్చువల్గా ఆహార భద్రతా చట్టం కిందని ఇది చేస్తున్నాం. ఒకప్పుడు మనకేంటంటే వాస్తవంగా మన దేశంలో సన్న బియ్యం పండేటటువంటిది 40% అయితే 60% ఈ దొడ్డు బియ్యమే పడుతాయి. కానీ వాటిని మనం తినం. అలాగని వాళ్ళని పండించొద్దు అంటే రైతు ఇంకేం పండించాలా ఆల్టర్నేటివ్? వాళ్ళకి తెలియదు వాళ్ళ పంట ఇంకేం పండించాలి. వాళ్ళని చాలా ప్రయత్నాలు చేశారు ప్రత్యామ్నాయ పంట. ప్రత్యామ్నాయ పంట వేస్తే కొనేవాళ్ళు లేక మునిగిపోయారు. వాళ్ళేమి ప్రయోగాలకు సిద్ధంగా లేరు. ప్రతి ఏడాది ఇదే వేస్తారు అంతే. కొనుక్కోవడం ప్రభుత్వం బాధ్యత. రైతు కుటుంబాలు అన్యాయం అవుతాయి దానివల్ల. కానీ ఒకటిసారి ఇది ఒక కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణం. దాన్ని పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆపగలిగారు. అవసరమైతే ఆ షిప్ను కూడా సీజ్ చేయమన్నారు, అందులో ఉన్న గూడ్స్ని కూడా సీజ్ చేయమన్నారు. ఎంతవరకు దీన్ని కుంభకోణం లాగా ఒక స్మగ్లింగ్ లాగా చూడగలం? ఖచ్చితంగా అంటే ఒక అక్కడ దాకా వెళ్ళటం ఇదంతా రేషన్ బియ్యమే అని చెప్పడం కరెక్ట్, నో డౌట్. కుంభకోణం అన్నదానికి నేను ఇది చెప్పినట్టు కుంభకోణం అంటే ఇంతమంది కుంభకోణం పాత్రదారు. ఇందులో నేను చెప్పినటువంటి అమ్మిన ప్రతి ఒక్కళ్ళు పాత్రదారే. 1,50,00,000 మంది పాత్రదారులే. అలాగే ఈ కొనుక్కున్నటువంటి బ్రోకర్ నుంచి అందరూ పాత్రదారులే. అందరినీ 1,50,00,000 మందిని అరెస్ట్ చేయాలి. 1,50,00,000 ఇంటూ 2-3 ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి 5 కిలోలు కదా. అందరి మీద కేసులు పెడతారా 1,50,00,000 మీద? కాబట్టి అది కుంభకోణం అంటే ఆ ఆస్పెక్ట్. రెండవది ఎక్స్పోర్ట్ చేయడం తప్ప. మరి ఏం చేయాలి? బియ్యాన్ని పరిష్కారం లేనటువంటి పోరాటం నడుపుతున్నాం మనం. ఉద్దేశం మంచిది, మీ ఉద్దేశం ఏంటో స్పష్టత ఇవ్వండి. బియ్యం అక్రమ రవాణా ఆపడం ఒకటే. అది ఆపాలంటే నువ్వు బయట నుంచి కింద జనాల నుంచి అక్రమంగా అమ్మనీయకుండా చేయాలి. రెండవది దీంట్లో ఇన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయి. రైతు జీవితం ఆధారపడి ఉంది, కొనుక్కునే పేదవాడి జీవితం ఆధారపడి ఉంది, దాన్ని కొనేటటువంటి బ్రోకర్ జీవితం ఆధారపడి ఉంది, కొనే వ్యాపారి జీవితం ఆధారపడి ఉంది, ఎక్స్పోర్టర్ జీవితం ఆధారపడి ఉంది, అది తినే విదేశాల జీవితం ఆధారపడి ఉంది, ఇది పండించే రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇది కుంభకోణం అయితే ఇన్ని జీవితాలు నడుస్తున్నాయి ప్రాక్టికల్గా. దీనికేంటి పరిష్కారం? ఇన్ని జీవితాలకి ఇది ఆలోచించి చేస్తే కుంభకోణానికి పరిష్కారం ఉంటుంది. ఇది అలా కాకుండా సినిమాటిక్గా చేసామనుకోండి, వీలలు ఉంటాయి, చప్పట్లు ఉంటాయి, అంటే సోషల్ మీడియాలో మైలేజ్ అయితే వస్తుంది, మంచి నో డౌట్. పరిష్కారమే పరమావధి మనకి. అంటే ఫైనల్ గా ఒకటిసారి ఒక డిప్యూటీ సీఎం హోదాలు వెళ్ళి అంత హడావుడి చేయడం అంత బాగుంది చూడడానికి కూడా. ఇంతవరకు ఏ మంత్రి చేయలేదు, ఏ డిప్యూటీ సీఎం చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కాకపోతే అక్కడ కూడా లాజికల్ గా చాలా మంది అడుగుతున్నది ఏంటంటే, అక్కడ పీడిఎస్ బియ్యం పట్టుకున్నది 640 టన్నులు, మొత్తం దాని కెపాసిటీ 50,000 టన్నులు. దానికోసం మొత్తం ఆయన షిప్ సీజ్ చేసేయమండం, అది కూడా కస్టమ్స్ అధికారుల దగ్గర ఉన్న దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సీజ్ చేయగలుగుతుంది అనేది కూడా ఒక ప్రశ్న, ఒక డౌట్. అదొక పెద్ద డ్రాబ్యాక్, పెద్ద దాంట్లో అది సీజ్ చేయడం అసాధ్యమైన పని. అదే కదా, బియ్యాన్ని అవసరమైతే ఆ కంటైనర్ వరకు తీసి బయట పడేయాలి. బియ్యం కంటైనర్లో అనుకోండి 2-3 అవి తీసి పక్కన పడేయాలి. కానీ మొత్తం షిప్ సీజ్ చేయాలంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి కలెక్టరు, జిల్లా కలెక్టరు, రాష్ట్ర మంత్రులు తీయడం అయితే దేశంలో ఉన్న పోర్టులన్నిటినీ కూడా సర్వనాశనం చేసేయచ్చు మనం. ప్రతి పోర్టులో రాజకీయ నాయకులు వెళ్ళిపోయేసి ఇదిగో ఇది తప్పు, అది తప్పు, అది తీసే, ఇది తీసే అంటే వ్యాపారాలన్నీ మూలబడిపోతాయి బేసిక్గా. ఇంతకు అసలు అది సీజ్ చేశారా లేదో కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. అది స్టేట్మెంట్ బాగుంది. షిప్ సీజ్ చేయాలంటే ఏంటో తెలుసా? దాంట్లో షిప్కి సంబంధించి డ్రగ్సో లేకపోతే ఇంకోటో బంగారము, అమ్మాయిలు ఇట్లాంటిది ఉందనుకోండి, దాన్ని మన రక్షణ దాన్ని ఏమంటారు, కోస్ట్ గార్డు వాళ్ళు సీజ్ చేస్తారు. కోస్ట్ గార్డు వాళ్ళు సీజ్ చేస్తారు. అది కూడా గూడ్స్ వరకు సీజ్ చేస్తారేమో. ముందు షిప్ సీజ్ చేసి ఆ గూడ్స్ ని పక్కన పెట్టించి ఆ తర్వాత షిప్ ని పక్క పంపించేస్తారు. ఇప్పుడు దీంట్లో షిప్ ని సీజ్ చేశారా, షిప్ లో ఉన్న బియ్యాన్ని సీజ్ చేశారా? ఇంకోటి, ఆ బియ్యం ఇవాళ కొత్తగా ఎక్కించినవి కాదు. ఇక్కడ ఇందులో ఇంకో లాజిక్ ఉంది. ఆ బియ్యం అక్కడ గోడౌన్లో సీజ్ చేసిన బియ్యమే. సీజ్ చేసిన తర్వాత వాటికి గ్యారంటీ తీసుకుని ఆ బియ్యాన్ని లోడింగ్ చేయమన్నారు. లోడింగ్ చేసుకుంటే అమ్ముకున్నారు. దానికి సంబంధించి ఎంత బియ్యం ఉందో అంతకి ఇక్కడ రేటుకి కట్టించారు. అది కోర్టులో తేల్చుకోవాలి. అది
అక్రమ సక్రమ అన్నటువంటి. అక్రమం అయితే కోర్టు శిక్షిస్తుంది. అంతే కదా. ఇందులో శిక్షించాల్సింది రాజకీయ నాయకులు కాదు. అసలు షిప్ సీజ్ చేశారా లేదా, చేస్తే అది కోస్ట్ గార్డ్ వాళ్ళు అనౌన్స్ చేయాలా, లేదంటే ఆ సంబంధిత అధికార యంత్రాంగం అనౌన్స్ చేయాలి. అవును. వాళ్ళు చేసేదాకా ఇది సోషల్ మీడియా వైరల్ కిందకే ఉంటుంది. కానీ మొత్తం మీద భయపెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, పరుగులు పెడుతున్నారు, ఒక పోరాటం, ఒక యుద్ధం చేస్తున్నారు, ఏదో ఒక పెద్ద జరిగిపోతున్న దాన్ని బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది కుంభకోణం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. ఇదంతా రాజకీయం కోసం చేస్తున్నారు అనుకోవాలా, ఆయనలో ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుని చూస్తున్నాము. నాకు పవన్ కళ్యాణ్లో ఈ ఉదంతాల్లో కనిపిస్తున్నది ఏంటంటే మార్పు కావాలని ఆశిస్తున్నాడు, నో డౌట్. గట్టి పోరాడుతున్నాడు. ఆ ఇండివిజువల్ పోరాటంలా కనిపిస్తుందా సార్? కాదు, సమిష్టి పోరాటమే ప్రభుత్వం తరపునే చేస్తున్నాడు. కానీ సమస్య ఏంటో హైలైట్ చేస్తున్నాడు, పరిష్కారం చూపెట్టలేకపోతున్నాడు. పరిష్కారం చూపించినప్పుడు నీ సమస్యకు సంబంధించినటువంటి ప్రయోజనం ఉంటుంది. లేదంటే కమ్యూనిస్టులాగా పోరాటం మాత్రమే మిగులుతుంది. ఫైనల్గా కమ్యూనిస్టులు ప్రజలు పక్కన పెట్టారు. వాళ్ళు ఇదివరకు ఇట్లాంటి బియ్యం అక్రమ రవాణాలు ఇట్లాంటి వాటి మీద ఉద్యమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పాత్ర సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఆయన ఉద్దేశంలో నిజాయితీ ఉంది. అంటే ప్రతిపక్షం నుండి చేయడం వేరు, ఈయన అధికార పక్షంలో అది కూడా ఎన్డీఏ సర్కార్లో ఉండి చేస్తే రేపు పొద్దున ఫలితం ఉంటుందేమో అని. తప్పేం లేదు, నేను అంటుంది అదే. ఇప్పుడు అసలు సమస్య ఉంది ఆయనకి. ఆయన పట్టుకున్న తర్వాత దాని మార్పు రాకపోతే ఏంటి ప్రయోజనం అప్పుడు? ఇప్పుడు దీంట్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ బియ్యము ఈ 6 నెలల్లో పట్టుబడిందే కదా. ఇప్పుడు మరి అది ఎక్స్పోర్ట్ అయింది వీళ్ళ హయాంలోనే కదా. అంటే ఇప్పుడు అక్రమం జరిగింది కదా. ఇది పాత బియ్యం కాదు కదా, ఇది ఏడాది క్రితమే కాదు. ఇది ఈ 6 నెలల బియ్యం. అంటే ఇన్ని రైట్లు ఎంత జరుగుతున్నా కూడా బియ్యం అక్రమ రవాణా జరుగుతుందంటే ఏంటి అర్థం? అప్పుడు వైఫల్యం ఎవరిది? దాన్ని జగన్ తిడతారా? అంటే వీళ్ళ హయాంలోనే జరుగుతున్నట్టు కదా. అంతే కదా. మరి అంటే దాన్ని ఎవరిని అనాలా? అంటే వీళ్ళ వైఫల్యాన్ని వీళ్ళే ఒప్పుకున్నట్టు అవుతుంది. అక్కడ దాన్ని కవర్ చేసుకోవడానికి దబాయిస్తున్నట్టు అవుతుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి అన్నది నేను ఇందాక చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయకుండా దీనికి పరిష్కారం అవుతుంది. గంజాయి అయినా, బియ్యం అక్రమ రవాణా అయినా, ఇట్లాంటివన్నీ స్టేట్మెంట్ గంభీరంగా ఉంటే కుదరదు. పరిష్కారం కావాలి. తొలినాళ్లలో బాగుంటుంది, లాంగ్ స్టాండింగ్లో ఎంతకాలం అని వింటారు. దీనికి ఒక పరిష్కారం చూపెట్టగలిగితే అద్భుతంగా ఉంటుంది. రైట్. చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశం, లేదంటే బియ్యం పేరుతో జరుగుతున్న 100 కోట్ల కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చారు అని చెప్పి జన సైనికులు చెప్తున్నమాట. ఇది ఎంతవరకు ఇందులో ఒక పరిష్కారానికి దారి అవుతుంది? నిజంగా ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఆపే ప్రయత్నంలో ఏం చేస్తారు ఫైనల్గా అనేది మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూద్దాం.